బాబు గారు వచ్చారు. ఏమా, ఇల్లు సౌకర్యంగా ఉందా? ఉంది బాబుగారు. బాబుగారు ఏంటమ్మా, అన్నయ్య గారు అను. ఏంటమ్మా, అర్థం కాలేదా? మనం సంబంధం కలుపుకోబోతున్నాం. మీ ఆయన చెప్పలేదా? ఆ చెప్పారండి. మరింకే, శుభస్య శీఘ్రం అన్నారు. చూడమ్మా, ఇన్నాళ్ళు మా మంజు స్టేట్స్ నుంచి రావాలని ఆగాం. మీ గోపి మా మంజు ఒకళ్ళనొకళ్ళని చూసి ఇష్టపడితేనే పెళ్లి గురించి మాట్లాడుకుందామని లింగమూర్తి బావగారితో చెప్పాను. ఇప్పుడు మా మంజు కూడా వచ్చేసింది. తను గోపిని ఇష్టపడుతుందని నాకు అర్థమైంది. మీ గోపికి కూడా మంజు అంటే అభిమానమే అనుకుంటాను. అందుకని పెద్దవాళ్ళుగా ముందు మనం ఒక మాట అనుకుంటే ఆ తర్వాత పిల్లల దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావచ్చు. ఏమంటావమ్మా? గోపికి ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదన్నయ్య గారు. ఇన్నాళ్ళు వాడు పెళ్లి చేసుకోవడం లేదని నేను బాధపడుతున్నాను. మీ అంతట మీరే వచ్చి ఇంత అభిమానం చూపిస్తుంటే నేను మాత్రం కాదంటానా? సంతోషం. మరైతే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయమంటావమ్మా? పెళ్లి చూపులా? వాళ్ళిద్దరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసని మీరే చెప్పారు కదా అన్నయ్య గారు. తెలిస్తే మాత్రం పద్ధతి అంటే పద్ధతేగా. చూడమ్మా, నాకు మన దేశమన్నా, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం, అభిమానం, గౌరవం. కాబట్టి లాంఛనంగా మా అమ్మాయిని చూడటానికి మీరు మా ఇంటికి రావాల్సిందే, పెళ్లి చూపులు జరగాల్సిందే. ఏమంటావు? అన్నీ మీరే చెప్పేశాక ఇక నేను మాత్రం ఏమంటాను? సరే అంటాను. మరింకే, వెంటనే పెళ్లి చూపులకు మంచి రోజు చూసి మీకు కబురు చేస్తాను. వస్తానమ్మా. మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. మీకు ఏ విషయంలోనూ ఏమీ తక్కువ చేయను. పెళ్లి ఘనంగా జరిపిస్తాను. పెట్టిపోతల విషయంలోనూ ఏ లోటు రానివ్వను. చూడండి అన్నయ్య గారు, మా ఇంటికి కోడలుగా రాబోయే పిల్ల గంపల కొద్దీ బంగారాన్ని డబ్బుని తీసుకొస్తే చాలని నేను అనుకోవడం లేదు. తన భర్త మీద ప్రేమని, అభిమానాన్ని గుండెల నిండా మోసుకొస్తే చాలని నేను ఆశపడుతున్నాను. అర్థమైందమ్మా. మీ ఆయనకి నోట్ల కట్టలు కావాలి, కానీ నీకు కోట్ల కన్నా విలువైన కోడలు కావాలి. చాలా సంతోషమమ్మా. మా మంజుకు కొంచెం గారాభం ఎక్కువ. దానికి తోడు అమెరికాలో చదువుకుని వచ్చింది. ఇక్కడి సంప్రదాయాలు, పద్ధతులు బొత్తిగా ఏమీ తెలియదు. కాబట్టి ఒకవేళ మా మంజు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, మీ మనసు నొప్పించినా నువ్వే కడుపులో పెట్టుకోవాలమ్మా. ఓ అత్తగారిలా కాకుండా అమ్మలా చూసుకోవాలి. అన్నయ్య గారు, మీరా విషయం నాకు ప్రత్యేకించి చెప్పాలా? మా ఇంటికొచ్చి దీపం పెట్టే పిల్లే నా కూతురైనా కోడలైనా. చాలా సంతోషమమ్మా. ఉంటాను. ఏమండి? జానకి, సంధ్యకి మనం అన్యాయం చేస్తున్నాం జానకి, చాలా అన్యాయం చేస్తున్నాం. హాయిగా సాగిపోతున్న తన జీవితంలో అలజడి సృష్టిస్తున్నాం. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీకు అసలే ఒంట్లో బాగాలేదు. ఎలా బాగుంటుంది? బాగుండదు. చేసిన పాపము చెడని పదార్థము అని పాపం చేసిన వాడికి ఒంట్లోనూ బాగుండదు, ఇంట్లోనూ బాగుండదు. ఏమండి, నా మాట విని ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతంగా నాన్నని ఆప్యాయంగా పిలిచే సంధ్య జీవితాన్ని కాలుతున్న పూల తోటలా మార్చేసిన నాకు విశ్రాంతి, ప్రశాంతత ఒక్కసారే జానకి. ఈ కట్టెల్లో కాలిపోయాకి. ఏమండి, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. మనం ఎంత వద్దనుకున్నా జరిగేవి జరక్క మానవ జానకి. వర్షం వచ్చే ముందు మేఘం ఉరుముతుంది, ఉప్పెనొచ్చే ముందు సముద్రం పొంగుతుంది.
ఉప్పునొచ్చేలోగా ఊరు చేరుకోవాలి, వర్షం వచ్చేలోగా గూడు చేరుకోవాలి అంటారు. నా పరిస్థితి నాకు తెలుస్తోంది జానకి. ఏమండి? అందుకే నాకు పిలుపు వచ్చేలోగా మోహన్కు మొత్తం చెప్పేయాలనుకుంటున్నాను. వద్దండి, ఈ నిజాన్ని వాడు తట్టుకోలేడు. ఈ బాధను సంధి మాత్రం తట్టుకోగలదా? తల్లి తండ్రి లేని పిల్ల, అన్నీ మనమే అనుకుంటున్న పిల్ల, నోరారా నాన్న అమ్మ అని పిలిచే పిల్ల. అలాంటి పిల్లకి మన స్వార్థం కోసం. మనస్వార్థం ఏమిటండి? మోహన్ సంజయ్కు భర్త కాదా? వాణ్ణి కాపాడుకోవలసిన బాధ్యత సంజయ్కు మాత్రం లేదా? అందుకని సంధ్య మన కళ్ళ ముందే నిప్పుల్లో కాలిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? జరుగుతున్న దారుణాలను చూస్తూ ఏమైతే అదే అయిందిలే అని చెప్పి మౌనంగా చూస్తూ ఉండిపోదామా? అలా ఉండిపోతే సంధ్యకి మనం అత్తా మామలమే కాదు, అమ్మా నాన్నలు అంతకన్నా కాదు, తన పాలిట కసాయి వాళ్ళం జానకి. మీరెన్నైనా చెప్పండి, మోహన్ పూర్తిగా కోలుకునే వరకు వాడికి నిజాన్ని చెప్పడానికి వీల్లేదు. నా మాట కాదని మీరు చెప్పారంటే నా మీద ఒట్టే. అమ్మా, నాన్నకెలా ఉంది? బాగానే ఉంది బాబు. చూసావమ్మా, నీ కోడలు ఇప్పుడు కూడా రాలేదు. మొన్న వెళ్లే ముందు నేనే చెప్పానుగా, నాన్నగారికి ఒంట్లో బాలేదు, ఓ 4 రోజులు సెలవు పెట్టరా అని. ఏది రాలేదే? రాదు. ఆవిడి గారికి మొగుడక్కర్లేదు, అత్తమామల గురించి అంతకన్నా అక్కర్లేదు. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఏమనంటే బాండ్. అడ్డమైన తిరుగుళ్ళకి అదొక అందమైన ముసుగు. మోహన్, తప్పు బాబు. సంజయ్ గురించి అలా మాట్లాడడం తప్పు. తప్పు. తప్పుల్ని పాపాల్ని చేస్తుంది సంధ్యమ్మ. మీ ముందు మంచిగా నటిస్తూనే తను ఎన్ని వేషాలు వేస్తుందో నాకు మాత్రమే తెలుసు. మోహన్, సంజయ్ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను సహించేది లేదు. అసలు సంజయ్ గురించి నీకేం తెలుసురా? నాకేం తెలుసా? తాళి కట్టిన వాణ్ణి, కలిసి కాపురం చేస్తున్న వాణ్ణి సంజయ్ గురించి నాకు కాక ఇంకెవరికి తెలుసు? తెలీదురా. తాళి కట్టినా కలిసి కాపురం చేసినా ఆడదాని మనసు ఏమిటో నీకే కాదు, ఏ మగవాడికి పూర్తిగా తెలీదురా. అవునవును, నీ కోడల మనసు ఒక పెద్ద పుష్పక విమానం. అందుకే ఆ విమానంలో ఎవరెవరికో చోటు కల్పిస్తుంది. నార్మల్. సంజయ్ గురించి అసలు నిజం తెలిస్తే ఏ ఆగిపోయావే? చెప్పు, సంజయ్ గురించి అసలు నిజం ఏంటా? అసలు నిజం నాకు తెలుసు, నువ్వు చెప్పలేవు. ఎందుకంటే సంధ్య తిరుగులు గురించి నాకంటే ముందు నీకే తెలుసు కాబట్టి. అయినా ఏమీ తెలియనట్టు, తెలిస్తే నేనెక్కడ బాధపడతాను అన్నట్టు నటిస్తున్నావు కాబట్టి. నువ్వు మీ ఆయన సంధ్య కలిసి నా వెనకేదో గూడు పుటాన్ని జరుపుతున్నారు కాబట్టి. మోహన్, వద్దమ్మా. ఈ లోకంలో చెడ్డ తండ్రులుండొచ్చు, చెడ్డ భార్యలుండొచ్చు, చెడ్డ భర్తలుండొచ్చు, కానీ చెడ్డ అమ్మలు మాత్రం ఉండనే ఉండరు. ఇంకా నీ కోడల్ని వెనకేసుకొచ్చి అమ్మ అనే నమ్మకాన్ని బొమ్ము చేయొద్దు. ఏంటమ్మా నువ్వు కూడా అన్నీ తెలిసి అలా మాట్లాడుతున్నావు? ఆయనంటే ఏదో పెద్ద ఆయన, సంబంధం కలుపుకోవడానికి అలా మాట్లాడుండొచ్చు. మీ ఆయన కోట్ల కట్నం వస్తుందని ఎగిరి గంతేసి ఉండొచ్చు. కానీ నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? గోపి, నాకీ సంబంధం కాదనడానికి ఏ కారణం కనిపించట్లేదు. పైగా ఆ మంజు నువ్వంటే ఇష్టపడుతోంది. శ్రీధర్రావు గారు కూడా నిన్నే తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అనుకుంటే సరిపోతుందా? మంజుకి వాళ్ళ డాడీకి ఇష్టమైతే చాలా, నా ఇష్టాలతో పనిలేదా? నేనడిగేది అదే. మంజు అంటే నీకెందుకు ఇష్టం లేదు? అయినా ఆ పిల్లకేం తక్కువ? అందమా, చదువా, ఆస్తా, అంతస్తా? అన్నీ మనకన్నా ఎక్కువేనమ్మా. అందుకే వద్దంటున్నాను. అమ్మా, నీకు తెలియంది కాదు, ఆడపిల్లని ఇచ్చుకునేటప్పుడు గొప్ప ఇంట్లో ఇచ్చుకోమన్నారు, తెచ్చుకునేటప్పుడు బేదింట్లోంచి తెచ్చుకోమన్నారు. అంటే ఏంట్రా నువ్వనేది? మంజు నీకు భారీగా తగదనా?
ఈ ఇంటికి కోడలుగా రాతగదనా? రెండు అమ్మా. గోల్డెన్ స్పూన్తో పుట్టి నోట్ల కట్ల మీద పెరిగిందమ్మా అమ్మాయి. అందుకే తన చూపు ఎప్పుడు ఆకాశం మీదే ఉంటుంది. కింది స్థాయి వాళ్ళు తనకి పురుగుల కన్నా హీనంగా కనిపిస్తారు. వద్దమ్మా, అంత హై లెవెల్ ఉన్న అమ్మాయి మన ఇంట్లో అడ్జస్ట్ కాలేదు. ఆకలి, ఆవేదన ఈ రెండూ తెలియని అమ్మాయితో నేను అడ్జస్ట్ కాలేను. గోపి, నువ్వీ మాటలు ఎందుకంటున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత విరిదాని కాదురా. నువ్వు ఆలోచిస్తోంది రాధ గురించేగా. అన్నీ సాధ్యపడితే రాధనే ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని నేను ఆశపడ్డాన్రా. కాని రాధకే ఇష్టం లేక కనీసం మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది. అయినా ఎవరి వల్లో గర్భవతి అయిన రాధని నువ్వు కోరుకోవటమేంటి? నీ పిచ్చి కాకపోతే. అమ్మా, అవునరా, అమ్మను కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నాను. రాధని మర్చిపో. అమ్మా, నేను రాధని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. తను ఎవరి చేతిలోనో దగా పడిందని తెలిసి కూడా ఇష్టపడ్డాను. ఎందుకని మాత్రం అడక్కమ్మా. కొన్ని ఇష్టాలకి రీజన్స్ ఉండవు. నువ్వు మాత్రం ఇష్టపడితే సరిపోతుందా? రాధ ఇష్టాలతో పనిలేదా? గోపి, నిజంగా రాధ నిన్నే కోరుకునుంటే ఇక్కడే ఉండేది. కాని నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఏంటర్థం? నీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకోవాలనేగా? నీకెప్పటికీ దగ్గర కాకూడదనేగా? ఎందుకురా నీకు ఆ పిల్ల మీద వేరే ఆశ? గోపి, ఒక మాట చెప్పనా? మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటేనే సుఖపడతామని పెద్దవాళ్ళు ఎంతో ముందు చూపుతూ చెప్పారు. మంజు నిన్నిష్టపడుతోంది, నిన్నే కావాలి అనుకుంటుంది. అలాంటి పిల్లని కాదనుకోవటం తెలివి తక్కువతనరా. అమ్మా, ఆ మంజు సంగతి నీకు తెలీదమ్మా. ఏంట్రా తెలిసేది? ఎంత పొగరదైనా మెళ్ళో ఆ తాళి పడేవరకే. ఆ తర్వాత తనే నీ దారికొస్తుంది. నీకు నచ్చినట్టుగా నువ్వే మార్చుకోవచ్చు. అది కాదమ్మా. గోపి, నువ్వేం మాట్లాడుకో. మనం పెళ్లి చూపులకెడుతున్నావు అంతే. అమ్మా, నేను చెప్పేది వింటావా? విననుగాక వినను. గోపి, ఇన్నాళ్ళు కొడుగ్గా నువ్వు చెప్పావు, అమ్మగా నేను విన్నాను. ఇప్పుడు అమ్మ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు నా మాట విని తీరాలి అంతే. చూడండి, ప్రతివారం వచ్చినట్టే ఈ వారం కూడా లేడీ డాక్టర్ రాబోతోంది. మీలో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మొహమాట పడకుండా ఆవిడతో చెప్పండి. ఓకే? గుడ్ మార్నింగ్ దేవి గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ప్రతి వారం వచ్చి మా వాళ్ళకి ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. మీ ఓపికను మెచ్చుకోలేకుండా ఉన్నాను. డాక్టర్గా ఎంతో డబ్బును సంపాదిస్తాం, కానీ ఇలాంటి సర్వీస్ చేసినప్పుడే నిజమైన తృప్తిని సంపాదిస్తాం. రూమ్ రెడీయేనా? రెడీ డాక్టర్ గారు. 1 by 1 పంపించండి. అలాగే. ఓకే మేడం. ఎస్, కమ్ ఇన్. కూర్చో. ఏం ప్రాబ్లం నీకు? నెక్స్ట్. కూర్చో. నీ పేరేంటమ్మా? రాధ. చూడు రాధా, నా అబ్జర్వేషన్ ప్రకారం నీకు డెలివరీ కష్టం కావచ్చు. రెగ్యులర్గా మందులు వాడటం లేదా? నువ్విక్కడ కొత్తగా చేరావా? అవును. ఓకే, దేవకి మేడంతో నేను మాట్లాడతాను. నువ్వు డెలివరీ డేట్కి
కనీసం ఒక వారం ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. ఓకే, పద. దేవక్ గారు, ఈ అమ్మాయి చాలా ఎనిమిగ్గా ఉంది. ఈ మెడిసిన్స్ తెప్పించి రెగ్యులర్గా వాడండి. అలాగేనండి. హెల్త్ విషయంలో నువ్వు కూడా శ్రద్ధ తీసుకోవాలమ్మా. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? వస్తానండి. మంచిదండి. రాధా, నువ్వేం కంగారు పడక్కర్లేదమ్మా. అయినా ఎందుకైనా మంచిది, నీకెవరైనా నా అన్నవాళ్ళుంటే చెప్పు, కబురు చేస్తాను. నాకు నా అనేవాళ్ళుంటే ఇక్కడికి ఎందుకు వస్తాను మేడం? సరే, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండమ్మా. చూడు రాధా, నా అబ్జర్వేషన్ ప్రకారం నీకు డెలివరీ కష్టం కావచ్చు. రెగ్యులర్గా మందులు వాడటం లేదా? నీకెవరైనా నా అన్నవాళ్ళుంటే చెప్పు, కబురు చేస్తాను. కన్నా, నీకేం కాదు, కానివ్వను. నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం బ్రతికించుకుంటాను. తప్పకుండా కాపాడుకుంటాను. ఏంటి ఈరోజు కంపెనీకి వెళ్ళరా? వెళ్తాను, కొంచెం లేట్గా. సంధ్య, వచ్చే ఆదివారం నీ సోషల్ సర్వీస్కి బ్రేక్. రానని చెప్పు. ఎందుకు? మనిద్దరం కలిసి మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నేను రాను. ప్లీజ్ రావాలి సంధ్య. నా కోసం కాదు, మోహన్ కోసం. వాడి భార్యతో మాట్లాడాలి. నువ్వే మాట్లాడాలి. మోహన్ మోహన్ మోహన్, నోరు తెరిస్తే అతని పేరేనా? మీకు వేరే పని లేదా? పిచ్చెక్కిందా మీకు? మనం వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో తొంగి చూడాలా? ఛా! ప్రతి దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ కి కూడా. సంధ్య, ఫ్రెండ్షిప్లో లిమిట్స్ ఏంటి? కష్టం, సుఖం, ఆనందం, విచారం, లాభం, నష్టం, ఇలాంటి వాటి గురించి ఫ్రెండ్స్తో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పుకోవచ్చండి, అన్నీ చెప్పుకోవచ్చు. కానీ సంసార జీవితానికి కనీసం కొంతైనా దాపరిగా ఉండాలి, ప్రైవసీ ఉండాలి. నా భార్య ఇలా, నా భర్త ఇలా అని చెప్పుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. నాకు నచ్చదు. ఏ, నువ్వు ఛాయా ఫ్రెండ్స్ కారా? అన్నీ చెప్పుకోరా? చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటాం. కానీ మాది చాలా ఏళ్ల స్నేహం. స్నేహం ఎన్నేళ్ల నుంచి ఉంది అని కాదు సంధ్య, ఆ స్నేహితుల మధ్య ఎంత నమ్మకం ఉంది అనేదే ముఖ్యం. ఎంత నమ్మకం ఉంటే మాత్రం భార్యల గురించి, బెడ్రూమ్ సంగతుల గురించి షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. ఏంటిది సంధ్య, ఈ మధ్య వాళ్ళ టాపిక్ తెస్తేనే చిరాకు పడుతున్నావు? ఎందుకు? ఏమో, నాకు మాత్రం ఇంకొకళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం ఇష్టం ఉండదు. సంధ్య, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామంటోంది తమాషా చూడటానికి కాదు. నువ్వేమైనా వాళ్ళ ఆవిడికి ఓ మంచి సలహా ఇచ్చి ఆవిడ మనసుని మారుస్తావని, మోహన్కి కొంతైనా ఓదార్పుని కలిగిస్తావని. నన్ను దేవత అనుకుంటున్న మీకు నా గురించి నిజం తెలిసిన రోజున నా బ్రతుకేమవుతుందో. నేను లేనప్పుడు ఎవరినో మరిగి నన్నే షటప్ అంటావా? నీ కొడుకు గాని ఈ సంబంధాన్ని తిరగొట్టాడో ఈ లింగమూర్తి బ్రహ్మరుద్రుడైపోతాడు, అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి.